కలుగుగాక. ఇప్పుడు వచ్చిన అందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తున్నాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంట్లో గత వారం కూడా కాచి కాపాడి ఆయన కింద పడితే బాధపడుతున్నాను. మే మాసము 31వ తేదీ మరి చివరి రోజు మే మాసంలో దేవుడి సత్యంలో నిలబెట్టి ఆ తండ్రి నడిపించినందుకు దేవుడి పనులను తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాము, ఆరాధన చేసుకుందాము, మన కళ్ళు మూసుకుందాము. మరి దేవుడి సహాయం కొరకు ఆయన కృప కొరకు కనపడుతూ ప్రార్థన చేసుకొని మరి ఆరాధనలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం, మన కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, జీవగల మా ప్రభువా, జీవనపతి మీ బంగారు పాదాలకు నాయన, మీ అపరాధ పాదాలకు తండ్రి వందనాలు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, ఆరాధనకు యోగుడా, మా స్థుతుల పైన ఆశ్రడా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మారని దేవుడు నాయన, మార్పులేని దేవుడు తండ్రి, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏ రీతిగా ఉండవు నీకు వందనాలు. 10,000 వర్షిస్తుడా, అతి కాంక్షణుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభుడా, ఆరాధన దేవుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. 24 పెద్దలతో 4 జీవులతో రోజు నిత్యపు పరిస్థితులు కానీ కొనియాడబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనాలు తండ్రి. సర్వ సృష్టికర్త నీకు వందనాలు. నీతివంతుడా, న్యాయవంతుడా, సత్యవంతుడా, సర్వ యుగాలలో సజీవుడైన మా తండ్రి, నీకు వందనాలు. 10,000 వర్షిస్తుడా, అతి కాంక్షణుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ప్రభు మాసమంతా కూడా తండ్రి నాయన 5 రెక్కల భద్రపరిచి ఉన్నారు, బట్టి వందనాలు తండ్రి. ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి క్షణం కూడా మాకు తోడుగా ఉంది. మాకు కావాల్సిన ఆత్మల అవసరం దయచేసి మీరు ఎక్కడ భద్రపరిచి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు ప్రభు. వారి అంతరంగమైన చూడు ఆయన, నీకు స్తోత్రములు తండ్రి. పరిశోధించేవాడా, పరీక్షించేవాడా, సరిచేయవాడా, సరైన మార్గంలో నడిపించేవాడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మరి యొక్క చివరి రోజున తండ్రి ఈ మాసంలో ప్రభు పునరుద్ధరణ ఈ సజీవుల ప్రభావాలను నిలబెట్టి సన్నిధిలో మోకరించి నామాన్ని గణపరచడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి సహాయం బట్టి నీకు వందనాలు. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నిన్ను ఆరాధించటప్పుడు నీకు కృపను మీ సహాయం మాకు దయచేయండి. మా తలంపులు, మా ఆలోచనలు, మా ప్రవర్తనలు చక్కబడుతున్న వేడుకుంటున్నాం. చేదైనా ఏదైనా మాలో ఉంటే దయతో నీ అగ్ని చేత కాల్చివేయమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభావం. కూడా ఎప్పుడైనా తెలిపైనా దేవుని చంద్రాలయ కావాలి జ్ఞాపకం చేసుకున్న ప్రయాణంలో తోడుగా ఉండమని పాడుతుండగా చక్కటి స్వరాలు మాకు అనుగ్రహించండి. అయా మరి ప్రభావం తోడుగా ఉండండి, సాక్ష్యం తోడుగా ఉండండి, వాటి చదువులు తోడుగా ఉండి దీని దీవెనలు ఆశీర్వాదాలను కుమ్మరించి మమ్మల్ని బలపరచమని ఆదాయించి నింపపరచమని మీ కృపను మీ సహాయాన్ని వేడుకుంటూ మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిస్థితులను స్థించి ప్రార్థించి వ్యక్తిగతంగా వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నామానికి నామకరణంగాక నాకెంతో ఆనందం ప్రభావ నీలోనే ఉంటే అదే నా తల్లి పాట పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 796 పాట పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 796 పాట పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 796 పాట పాడుకుందాం. నాకెంతో ఆనందం తండ్రి ప్రభువా నీలోనే ఉంటే అదే నా తండ్రి అనే పాట పాడుకుంటూ ప్రభు మనం పరుచుకుందాము. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలోనే ఉంటే అదే నా తండ్రి. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలోనే ఉంటే అదే నా తండ్రి.
నీ కృప నాకు చాలను, నీ కృప లేనిదే బ్రతకలేను. అదే అక్కడ నుంచి 795 పాట. అక్కడ 95 నుంచి 795 పాట కాకుండా నీ కృప నాకు చాలను, నీ కృప లేనిదే బ్రతకలేను పాట పాడుకుంటున్నాను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతకలేను. Kumar
నూతనమైన తిరిగి వాత్సల్యము చదివి నమ్మకాలను దర్శించిన పాట పాడుతున్నాం. నూతనమైన తిరిగి వాత్సల్యము ప్రతిదినమున దర్శించిన పాట పాడుతున్నాం.
రెక్కల క్రింద నన్ను దాచినావు, ఆశ్రయమని నాకు. నా రక్షణముగా నీవు ఉన్నావు, సంరక్షించావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరిచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. ప్రేమించే దేవుడవు, తృప్తిపరిచినావు నన్ను, సమయోచితముగా ఆదరించినావు. సంతోషించెదను నా యేసయ్యా, సంతోషించెదను నీ నామము. సంతోషించెదను నా యేసయ్యా, సంతోషించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయని నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీవు మారుచున్నను, దినములు గడచుచున్నను. నీ ప్రేమలో నా
హల్లెలూయా. 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 ఒక పాట పాడుకుంటూ నేను నా మాట్లాడుతాం. మంచి నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆదినంతరమైన వాడు మానవుడు పాట పాడుకుంటాం. మంచి నా పైన ఎంతో ప్రేమ చూపావు, నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి నా పైన ఎంతో ప్రేమ చూపావు, అత్యంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అత్యంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, మంచి నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి నా పైన ఎంతో ప్రేమ చూపావు,
రూపమెత్తావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుడా ఇంత నీ కాలు పెట్టినావు. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుడా ఇంత నీ కాలు పెట్టినావు. నీవెంతైన మనసు నాకెంత ఘనత యేసు, నీవెంతైన మనసు నాకెంత ఘనత యేసు. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. చేయలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, చేయలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు. ఆద్యంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. ఆద్యంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నాశనమైన నన్ను రక్షించగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నీలోన గాలి పొంగి నాలోన శాంతి నిండే, నీలోన గాలి పొంగి నాలోన శాంతి నిండే. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచిలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు, మంచిలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు. ఆద్యంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. ఆద్యంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. స్థితిలో సున్నా నా స్థితిని చూసి నీవు,
హల్లెలూయా హల్లెలూయా. నామానికి మహిమ కలుగుగాక. మరొక పాట పాడుకుంటూ మనము ఆరాధిద్దాము. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నా ప్రతిసారి నువ్వు పొందుకుంటావు శక్తిని పాడుతూ నామాన్ని కలుసుకుందాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
ఆరంభించుకుందాము, స్తుతించుకుందాం. ఆయన చేసిన వేలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని మన కొరతో అది ఒకరు కూడా మనం నడకూడదు. మన మధ్యలో మళ్ళీసాక ఆరంభం కనిపిస్తుంది. హల్లెలూయా. 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 సంతోషం తెలియాలి. పాస్టర్ ఒక్కళ్ళే సంతోషంగా ఉన్నట్టున్నారు, మిగతా వాళ్ళేమో సంతోషంగా లేరు. హల్లెలూయా. 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 మరి దావీదు వాలే నాట్యం ఆడి ఒకవేళ డీజే డాన్స్ కాదు కానీ ఆనందంతో ఆత్మలో పరవశించే వాళ్ళు దావీదు వాళ్ళు నాట్యం చేసి మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు. అందులో తప్పేం లేదు. సో పాట పాడుకుంటూ ఆనందిస్తూ ఆత్మలో పరవశిస్తూ దేవుణ్ణి ఆరాధించుకుందాం. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము.
ఉన్నాం. స్మృతిలో తప్పిన మరి సందర్భాలు కూడా అనేకమైనవి ఉంటా ఉన్నాయి. ప్రతిదినం కూడా ఒక్క క్షణం, ఒక్క రెప్పపాటు సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టే మన పరిస్థితి ఏంటి? ఆయన ఏనాడు కూడా ఆయన వాళ్ళని విడిచిపెట్టలేదు. ఒక్క క్షణం కూడా ఆయన విడిచిపెట్టకుండా అది ప్రతిదినం కూడా కాచి కాపాడుతూ ఉన్నాడు కదా. మనం ఏమిస్తా ఉన్నాం ఆయనకి? మనం ఏమైనా మన ఆస్తులను రాసిస్తా ఉన్నామా? ఇంకేదైనా పనులు చేసి పెడతా ఉన్నామా దేవుడికి? లేదు కదా. మనం చేస్తున్నారా? ఆయన మనం అడిగిందల్లా హృదయమార విరిగి నలిగిన హృదయంతో ఆయన ఆరాధించడం, అది తప్ప ఆయన ఏది మన దగ్గర కోరుకోలేదు కదా. అంతకుమించి ఏది కూడా కోరుకోలేదు.
పరిశుద్ధానికి పోతున్నాం 2 నిమిషాలు దేవుడు తెలుసుకుందాము. ఆయన చేసిన మీరు జ్ఞాపకం చేసుకుంటూ 2 నిమిషాలు తెలుసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, జీవగల నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు అంటూ 2 నిమిషాలు మన హృదయాలలో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మనం ఎవరికి మనం జ్ఞాపకం చేస్తున్నాం. కేవలం దేవుడు మాత్రం మనం చూస్తూ 2 నిమిషాలు ఆయన తట్టు చూస్తూ, అయ్యా ఈ వారం అంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి ఉన్నారు నన్ను అంటూ, ఏ గడియ కూడా మనం మీరు మర్చిపోలేదంటూ, ఏ క్షణం మనం మీరు విడిచిపోలేదు అంటూ ఒకదాన్ని చేసి మీరు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మనస్ఫూర్తిగా పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ సత్యముతో మరి దేవుడు ఆరాధించేవాడు మనం ఉండాలని తండ్రి ఆశపడిన ప్రకారంగా 2 నిమిషాలు దేవుడు ఆరాధించుకుందాం. నాయనా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలు, జగమ దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలయ్యా, జీవాధిపతి నీకు వందనాలు నాయనా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, సర్వజ్ఞాని నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు, ఆదివంతమైన వాడా నీకు వందనాలు, మొదటి వాడ కడపడి వాడ సర్వయుగాలలో సజీవుడైన తండ్రి నీకు స్తోత్రములు నాయనా, నీకు వందనాలు తండ్రి ప్రభువా. మేము మాసము తండ్రి 30 రోజులు కాపాడి 30 రోజులమైన తండ్రి సజీవులకు నిలబెట్టేందుకు నీకు స్తోత్రం, నీకు వందనాలు ప్రభువా. అయ్యా మా బలము కాదు, మా శక్తి కాదు, మా ఆస్తి కాదు, మాకు ఐశ్వర్యము కాదు, మా బలము కాదు నాయన, కేవలము నీ కృప, అందుని బట్టి నీకు వందనాలు అయ్యా, కేవలము నీ దయ, అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవుల దేవా నీకు వందనాలు, జీవాధిపతి నీకు స్తోత్రములు నాయన, సజీవులకు నిలబెట్టినందుకు నీకు వందనాలు నాయన, సజీవులు మాత్రమే నీకు చెల్లించగలరని లేఖనం సెలవిస్తున్నాయి తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రం 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 అయ్యా. మా దేవుడవైనా మా ప్రభుడవు తండ్రి, మా విమోచకుడవయ్యా నీకు స్తోత్రాలు, మాకు నెమ్మదిని కలగజేయవాడా నీకు వందనాలు, ఆపత్కాలంలో ఆదుకుని సహాయకుడా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు, మా ఆశ్రయదుర్గమా నీకు వందనాలు, మా కొండ మా కోట అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన, నీకు వందనాలు ప్రభు. ప్రతి క్షణం మనం కాచి కాపాడి మీరు ఎక్కడెక్కడ భద్రపరిచి ఉన్నారు తండ్రి, స్తోత్రాలు అయ్యా. ఇది నన్ను చూడలేక ఈ సమయం చూడలేక ఎంతమంది ప్రభా అయ్యా నశించి ఉన్నారు ప్రభా, ఆయన నిద్రించి ఉన్నారు తండ్రి. మేము వారికంటే గొప్పవారం కాదు నాయన, శ్రేష్ఠం కాదు కాదు ప్రభా, కేవలం నీ కృపను బట్టి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి బలం బట్టి శక్తిని బట్టి నీకే వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు తండ్రి, వారికి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, వారికి శరీరం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. తల్లి మరిచిన తండ్రి మరిచిన మరొక గడువుని కాపాడినవాడు సెలవించావు తండ్రి, నీకు వందనాలు. నా చిత్ర నేను చెక్కి ఉన్నానని సెలవించిన తండ్రి, నీకు స్తోత్రాలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిలిచిన దేవుడవు, ఏర్పరిచిన దేవుడవు తండ్రి, రూపును కలగజేసిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు ఆయన, నీకు వందనాలు. ప్రపంచంలో అంతరించిన ఆరోగ్యాన్ని బట్టి ఆయన నీకు వందనాలు, క్షమ బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభావ యవనస్తులను బట్టి నీకు వందనాలు తండ్రి, యవనస్తులను బట్టి నీకు వందనాలు ప్రభావ. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి బలం బట్టి శక్తిని బట్టి నీకు స్తోత్రాలు ఆయన. వారి పనుల్లో వారి ప్రాణాలలో మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు ప్రభావ. వారి ఉద్యోగంలో మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు, కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి నాయన. వారి హృదయ వాంఛలను మీరు తీరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభావ. పెద్ద వయసులో ఉన్నవారిని బట్టి నీకు వందనాలు తండ్రి, భార్య భర్త బట్టి నీకు వందనాలు ప్రభావ. కొత్త కట్టిన కన్యనా కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి గోపికను బట్టి వందనాలు, సత్య బట్టి నీకు వందనాలు ప్రభావ, స్తోత్రాలు తండ్రి. మరి సిద్ధపరిచి ఏకపరిచిన దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మనుషుల ఘనమైనదని సర్వేశ్వర దేవుడా నీకు స్తోత్రాలు అని ఘనంగా జరిపించినందుకు నీకు వందనాలు ప్రభావ, నీకు స్తోత్రాలు ఆయన. అది కరుణను బట్టి వందనాలు, సత్యమని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. తన వ్యవస్థను కూడా మీరు తోడుగా ఉండి ఘనంగా జరిపించినందుకు దేవా నీకు వందనాలు ప్రభావ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పెద్ద వయసులో వారిని బట్టి వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి బలం బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. నాయన ప్రతి కుటుంబాన్ని కాపాడుతూ ప్రతి బిడ్డను కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ మీరు ఎక్కడికి భద్రపడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ మా దేవా మా రక్షక ఆయన చేసిన ప్రతి మేరకి ఆయన చేయబోతున్న మేరకి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నన్ను ఇంత గీతమైన నామాన్ని చేస్తూ త్వరగా రానైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న స్తుతి ఆరాధన మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కొందరు పరమేశ్వర ప్రభుని యేసు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారని అనుకుంటా ఉన్నాను. మరి ఏది ఉన్నప్పటికీ గత కాలం అంతా కూడా కాచి కాపాడి మరొక దినం దేవుడు మనకు కృపను అనుగ్రహించి ఆయుష్ను అనుగ్రహించి సజీవులుగా ఉంచిన దేవుడికి
వందనాలు తెలియజేసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. బైబిల్ తెలుసుకుందాము. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము కీర్తన గ్రంథము 106వ అధ్యాయము లాస్ట్ మీకు 12వ వచనం వరకు చదువుకున్నాము. 11వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకున్నాము. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 11వ వచనం నుండి 25వ వచనం వరకు మనం కూడా ప్రజలతో పాటు పాల్గొన్నాం. తెలుసుకుంటాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయి అరణ్యములో వారు బహుగా ఆశ్రయించింది. ఎడారిలో దేవుని శోధించింది. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసిన. వారు తమ దండుపాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనునందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతను మృంగెను. అది అభిరాము గుంపును కప్పివేసింది. వారి సంఘములో అగ్ని రగిలెను. దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది. హోరేబులో వారు దూడను చేయించుకొనిది. పోత పోసిన విగ్రహమును నమస్కారం చేసి తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిది. ఐగుప్తులో గొప్ప కార్యములను హోమో దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసి తమ రక్షకుడైన దేవుని మర్చిపోయి అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదనని. అయితే ఆయన వారిని నశింపచేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డపడెను. వారు గమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయింది. యెహోవా మాట ఆలకింపక తమ గుడారములో సర్దుకొనిరి. దేవుని వాక్యాన్ని మరి సమయంలో సాక్షాత్ సమయము దేవుడు చేసిన మీరు గత వారము గత మాసము ఏమైనా ఉంటే మరి పంచుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ఎవరైనా సరే దేవుడు చేసిన మీరు మరి పంచుకోవాలి ముందుకు వస్తున్న సాక్షా జీవితం పంచుకోవాల్సిందిగా మనం ముందుకు వెళ్తాము. సరే, ఏంటి దేవుడు చేస్తే మనకు మీరు మనందరికీ తెలిసిన ఏంటి? ఆయన ఏం చేయకుండా ఉండడు, అంతేనా కదా? దేవుడు చేసిన మేరేంటి? మనందరికీ సజీవులుగా ఉంచడమే ఆయన చేసిన గొప్ప మేలు. ఇది మనకు ఆయన మేలు చేసిన ఆయన ఏం మేలైనప్పుడు అదే మేము మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అలేలుగా ప్రభు నామానికి మేము కలుగుతాక ఆయన చేసిన గొప్ప మేలు ఏంటంటే మనం ఈ రోజు కూడా సజీవుల ఉంచి నిలబెట్టి ఆయన సతి నడిపించి ఆయన ఆదరించి ఆయన మన ప్రజలను గడిచిన కృపను బట్టి